యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. వేద పాఠశాల తరగతి విద్యార్థులుగా ఎంపికైన మీ నిమిత్తము సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆదికాండము నుండి అధ్యయనం చేస్తూ వస్తున్న ఈ కార్యక్రమాలను మీరు ఇప్పుడిప్పుడే వింటూ ఉన్నట్టయితే ఇక క్రమంగా వినుమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ తరగతిలో ఫిలెమోను పత్రికను ప్రారంభించుకోబోతున్నాం. పౌలు వ్రాసిన పత్రికల్లో ఫిలెమోను పత్రిక చిన్న పత్రిక అయినప్పటికీ ఎంతో శక్తివంతమై ఉంది. ఈ పత్రిక ఎవరికైతే వ్రాయబడిందో ఆ ఫిలెమోను ఎంతో ఐశ్వర్యవంతుడై ఉన్న విశ్వాసి అయి ఉన్నాడు. మనము 2వ తిమోతి పత్రికను ఇంకా ధ్యానించలేదు. తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రికకు ముందుగా ఫిలెమోను పత్రికను ధ్యానించాలని ఆశిస్తున్నాం. ఫిలెమోను పత్రిక చెరసాల నుండి వ్రాయబడిన పత్రికల్లో 4వ పత్రిక అయ్యుంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రికను కూడా చెరసాల నుండియే వ్రాశాడు. ఈ విధంగా పౌలు చెరసాల్లో వ్రాసిన పత్రికలు మొత్తం 5. ఫిలెమోను పత్రికలోని అన్వయ విభాగము ఎంతో విస్తారంగా ఉంది. సామాజిక సేవను గూర్చిన సందేశము ఈ అన్వయములో ఉంది. ఈ పత్రిక వ్రాయబడడానికి కారణమేమిటంటే ఫిలెమోను ధనికుడై ఉండి ఒనేసిము అను బానిసను కలిగి ఉన్నాడు. అన్యజనుల ప్రాంతానికి చెందిన కొలస్సి పట్టణములో ఫిలెమోను జీవించాడు. కొలస్సి సంఘము ఈ ఫిలెమోను ఇంటిలోనే సంఘంగా కూడుకునేవారు. ఈ ఫిలెమోను దాసుడైన ఒనేసిము అను పేరుకు ప్రయోజనకరమైన అనే అర్థము కలిగి ఉంది. అలాగే ఒనేసిము ఫిలెమోనుకు ఎంతో ప్రయోజనకరమైన దాసుడై ఉన్నాడు. ఒనేసిము తన యజమానితో ఫిలెమోను ఇంటి నుండి కొంత డబ్బు దొంగిలించి పారిపోయాడు. దానితో పారిపోయిన దొంగగా పేరుగాంచాడు. పారిపోయి పట్టుబడి చెరసాలలో వేయబడ్డాడేమో. రోమా చెరసాలలో పౌలును కలుసుకొని పౌలు ద్వారా క్రీస్తు సువార్త విని విశ్వాసములోనికి నడిపించబడ్డాడు. క్రీస్తులో క్రొత్త జన్మ అనుభవం పొందాడు. క్రొత్త జన్మ అనేది పశ్చాత్తాపము ద్వారా సంభవిస్తుంది. ఈ పశ్చాత్తాప ఫలితం ఒక్కొక్కరి జీవితములో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒనేసిము విషయములోనైతే అతని పశ్చాత్తాపానికి ఫలితం అతడు తిరిగి యజమాని యొద్దకు రావడమయ్యుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు పర్యవసానము ఎలాంటిదైనా అతడు తప్పక ఎదుర్కోవాలి. ఆ కాలపు బానిసల స్థితిగతులను బట్టి ఒనేసిము పరిస్థితి ఎంత కష్టతరము కాగలదో పౌలు ఊహించాడు. గనుక యజమాని యొద్దకు తిరిగి వెళ్ళనయున్న ఒనేసిము పక్షంగా వేడుకుంటూ పారిపోయి వచ్చిన దొంగగా లేక బానిసగా కాక ఒక సహోదరుని వలె చేర్చుకొమ్మని ఫిలెమోనును అభ్యర్థిస్తూ ఆదేశిస్తూ పౌలు ఫిలెమోనుకు ఒక ఉత్తరం రాసి ఒనేసిము చేతికిచ్చి పంపించాడు. పౌలు ఈ విధంగా ఎలా చేయగలిగాడంటే ఒనేసిమును ప్రభువులోనికి నడిపించిన విధంగా ఒనేసిము యజమాని అయిన ఫిలెమోను కూడా పౌలు దేవునిలోనికి నడిపించాడు. గనుక మార్పు చెందిన క్రీస్తు విశ్వాసిగా తిరిగి వస్తూ ఉన్న ఒనేసిమును ఎలా చేర్చుకోవాలో పౌలు ఫిలెమోనుకు తెలియజేశాడు. అనేక విధాల ప్రవీణుడై ఉన్న పౌలు రోమా పత్రికలో అత్యుత్తమమైన వేదాంత సరళిని కొరింథీ, ఎఫెసీ, కొలస్సీ మొదలైన పత్రికల్లో పరిచర్య నాయకత్వం, సౌవార్తీకరణ, సంఘ స్వభావము, క్రీస్తు దైవత్వ వ్యక్తిత్వం మొదలైన అంశాలను ఎంతో జ్ఞానయుక్తంగా ప్రబోధించాడు. ఫిలెమోను పత్రికలో సామాజిక సేవా విధానం వ్రాయబడి ఉంది. కార్యసాధకమైన నేర్పు, విజయవంతమైన మధ్యవర్తిత్వం చేయగల సామర్థ్యం మొదలైన లక్షణాలు పౌలు కలిగి ఉండడం ఫిలెమోను పత్రికలో తెలుసుకోగలం. ఎఫెసీ, కొలస్సీ పత్రికల్లో వ్రాయబడిన విధంగా యజమానులంతా తమ దాసులు తమ్మును ప్రభువులుగా ఎంచాలని ఆశించేవారు. కాని యజమానులు దాసుల్ని సహోదరులుగా ఎంచాలనే ఫిలెమోను పత్రికలోని
సందేశాలను మాత్రం వినడానికి ఇష్టపడేవారు కాదు. ఒక దేశం యొక్క బానిసత్వ నిర్మూలన అనేది ఒక వివాదాంశంగా మారినప్పుడు క్రీస్తులో అందరూ ఒకటే అని తెలియజేసే ఫిలెమోను పత్రిక సందేశము కూడా ఒక వివాదాంశమై ఉంది. క్రీస్తులో స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని, యూదుడని, గ్రీకు వాడని తేడా లేవని వాక్యము తెలియజేస్తుంది. ఒనేసిములో కలిగిన మార్పు అతని వ్యక్తిగత జీవితంలో మాత్రమే గాక అతని సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ ప్రభావితము చేసేదిగా ఉంది. తన యజమానితోడి సంబంధాన్ని కూడా ఒనేసిములో కలిగిన మార్పు సంచలనాత్మకం చేయగలిగినదై ఉంది. ఈ విధంగా వారిరువురి మధ్య సంబంధమే మారిపోయింది. కష్టతరమైన సందర్భాన్ని ఎదుర్కోవడంలో పౌలు కలిగి ఉన్న నైపుణ్యం ఎంతటిదో ఈ పత్రిక చదివి పరిశీలిస్తే మనకు అర్థం కాగలదు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కలిగే కృపా సమాధానాల్ని ఆపాదించి ఫిలెమోనును అతని భార్య అయిన అప్పియా, అతని కుమారుడైన అర్కిప్పులను సంబోధించి ఫిలెమోను కుటుంబ సమస్య అయిన ఒనేసిము వ్యవహారాన్ని పరిష్కరించడంలో అతని ఎంట దేవుణ్ణి ఆరాధించే సంఘమంతటిని కూడా ఈ ఉత్తరములో చేర్చి వ్రాస్తూ వచ్చాడంటే పౌలు ఎంత చాతుర్యం, ఎంత జ్ఞానము గలవాడో మనము తెలుసుకోవచ్చు. ఫిలెమోను పత్రిక 4వ వచనము నుండి 7వ వచనం వరకు మనం గమనిస్తే, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీయందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట అనునది కార్యాకారి కావలీనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇది ఈ పత్రిక యొక్క అన్వయములోని కొద్ది భాగమయుంది. 8వ వచనము నుండి 12వ వచనం వరకు మనం గమనిస్తే, కావున యుక్తమైన దానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనేయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అసలు ఒనేసిము పేరుకే సహాయకరం లేక ప్రయోజనకరమైన వాడనే అర్థాన్ని ఇస్తుంది. అయితే తిరిగి మళ్ళీ ప్రయోజనకరమైన వాడిగానే నీ దాసుడు మార్చబడ్డాడని పౌలు ఒనేసిముని గూర్చి సిఫార్సు చేస్తున్నాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తం అతనిని నుంచుకొనవలెనని ఇంటుని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకిష్టము లేదు. దేవుడు మనలను దేనినైనా ఎన్నుకొనే స్వతంత్ర భావాలు, స్వేచ్ఛా చిత్తము గలవారిగా చేశాడు. గనుక పౌలు ఫిలెమోనుకు తాను వ్రాసే విషయాలపై స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాడు. యెరూషలేములో శ్రమపడుతూ ఉన్న పరిశుద్ధుల నిమిత్తమైన చందా విషయములో కూడా దేవునికివ్వడం ఎంతో ప్రాముఖ్యమైనది అయినప్పటికీ ఇచ్చేది బలవంతంగా కాక స్వేచ్ఛాపూర్వకమైనదై ఉండాలని, స్వేచ్ఛా చిత్తముతో సంతోషముతో చేసేదే దేవునికి ప్రీతికరమని కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8-9 అధ్యాయాల్లో పౌలు తెలియజేశాడు. ఈ విధంగా మనం చేసేది స్వేచ్ఛతో చెయ్యాలని పౌలు ఫిలెమోను పత్రికలో తెలియజేశాడు. ఇక 15వ వచనం నుండి 25వ వచనం వరకు అనగా చివరి వరకు అతడిక మీదట దాసుడిగా ఉండక
దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి యుండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగుజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో వ్రాయుచున్నాను, అది నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగుచేయుము. నేను చెప్పిన దానికంటే నీవెక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపెఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక. ఆమేన్. ఈ పత్రికలో 17వ వచనం నుండి ఆచరణయోగ్యమైన సత్యాలెన్నో వ్రాయబడ్డాయి. యేసు ప్రభు మనుషులను మారుస్తూ ఉన్నప్పుడు ఇతరులతోటి వారి సంబంధ బాంధవ్యాలు కూడా మార్చబడతాయి. పౌలు సువార్తికుడిగా కాకముందు పరిసయ్యుడు, ధర్మశాస్త్ర బోధకుడు, యేసుక్రీస్తు శిష్యులను చంపిస్తూ ధర్మశాస్త్ర విధానాల కొరకైనట్టి ఆసక్తి కలిగిన ఒక తీవ్రవాదిగా ఉంటూ వచ్చాడు. అతడు మార్చబడిన తరువాత తన సంబంధ బాంధవ్యాలు, తన జీవన శైలి అంతా మారిపోయింది. ఆ విధంగా మారకపోతే ఫిలెమోను వంటి అన్యజనులతో పౌలుకు పని లేదు. ఒక బానిస, దొంగ, పారిపోయి చెరలో ఉన్న ఒనేసిము వంటి వాళ్లతో అసలే పనిలేదు. ఒనేసిము తానున్న పరిస్థితిని బట్టి చట్టప్రకారము మరణానికి పాత్రుడై ఉన్నాడు. అయితే ప్రభువును బట్టి పౌలు ఒనేసిమును తన స్వంత కుమారునిగా ఎంచుకున్నాడు. అతడేమైనా పౌలుకు శారీరకంగా స్వంత కొడుక అంటే కాదు, కాని ప్రభువునందలి విశ్వాసములో ఒనేసిమును స్వంత బిడ్డగా ఎంచుతూ ఉన్నాడు. పౌలు చేత ప్రభువులోనికి నడిపించబడిన ఒనేసిము ఫిలెమోను అనే ఒక ఐశ్వర్యవంతుడి బానిస, ఎంతో ప్రయోజనకరమైన వాడనబడిన ఒనేసిము తన యజమాని డబ్బు కొంత దొంగిలించి పారిపోయి పట్టుబడి రోమా చెరసాలలో వేయబడ్డాడు. అదే చెరలో ఉన్న పౌలు ద్వారా సువార్త విని పాప పశ్చాత్తాపము, మారుమనసు అనుభవాలు పొందినవాడై మార్పుకు ఫలితంగా తిరిగి యజమాని యొద్దకు పంపబడుతూ ఉన్నాడు. ఈ చిన్న పత్రికలో మానవ సంబంధ బాంధవ్యాలను గూర్చి ఎక్కువగా తెలియచేయబడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇతరులతో ఆయా సంబంధాలు, బంధుత్వాలు కలిగి ఉంటాం. అయితే ఇట్టి తమ సంబంధాల్లో ప్రతి ఒక్కరూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. తమ తమ సంబంధాల్లో సమస్యలు లేనివారు సాధారణంగా ఎవరూ ఉండరు. యోహాను సువార్తలో మీరు క్రొత్తగా జన్మించాలని యేసు ప్రభువుచే చెప్పబడి ఉన్న చోట శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అని చెప్పబడింది. శరీర మూలముగా జన్మించినది దేవుని వలన కలిగినది కాదు. యేసుక్రీస్తు ద్వారాను ఆయనలో కొత్తగా జన్మించడం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. రక్షణకు ఇంతకంటే మరొక మార్గం లేదు. మానవ సంబంధ బాంధవ్యాలు మార్చబడాలి, లేక ఒకరితో ఒకరికి సమస్యాత్మకంగా ఉన్న అంశాలు సరిచేయబడాలి అంటే కూడా అందుకు ప్రభువు మాత్రమే ఏకైక పరిష్కారమై ఉన్నాడు. బైబిల్లో శరీరమని ఎక్కడైతే చెప్పబడుతూ ఉందో అది శరీర స్వభావము, శరీర సంబంధమైన స్థితి అని మనము తెలుసుకోవాలి. ఆత్మీయ జన్మ సంభవించే వరకు శరీర స్వభావము శరీర సంబంధమైన వాటినే ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా శరీర సంబంధాలను ఆత్మ సంబంధంగా మార్చాలంటే యేసుక్రీస్తులోని నూతన జన్మ ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతూ ఉంది. ఇక ఈ పత్రిక అలంకార రీతిలో
విమోచనను గూర్చి తెలియజేస్తుందని అనేకులు అభిప్రాయపడుతూ ఉన్న మేరకు విమోచన యొక్క ఉద్దేశము ఏమై ఉంది అనేది మనం తెలుసుకోవాలి. పాత నిబంధన అధ్యయనాల్లో రూతు గ్రంథము నుండి మనము విమోచనను గూర్చి చదువుతూ వచ్చాం. విమోచన అనగా తిరిగి తీసుకొని రాబడుట లేక తిరిగి కొనబడుట. ఉదాహరణకు మనం ఏదైనా పోగొట్టుకొని తిరిగి పొందడం జరిగినప్పుడు అది మరింత విలువైనదని తెలుసుకుంటాం. ఈ విధంగా ఎప్పటెప్పటికీ తిరిగి అతన్ని పొందడానికే కాబోలు కొద్ది కాలము నిన్ను ఎడబాశాడు అని పౌలు ఒనేసిముని గురించి ఫిలెమోనుతో అంటూ ఉన్నాడు. ఈ విధంగా తన నుండి దొంగిలించబడిన మానవుణ్ణి తన కుమారుని శిలువ కార్యము ద్వారా దేవుడు తిరిగి కొన్నాడు, దేవుడు తిరిగి పొందాడు. దీనినే మనము విమోచన అని తెలుసుకున్నాం. పిల్లల విషయములో తల్లిదండ్రులకు ఈ విధంగానే జరుగుతుంది. వారు పుట్టి పెరిగి ఊహాజ్ఞానము తెలుసుకుంటూ పెద్దవారుగా చేయబడే సందర్భంలో కొంత శిక్షకు లేక క్రమశిక్షణకు గురి చేయబడి తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోలేక దూరమవుతూ ఉంటారు. కానీ పెద్ద వయస్సు వచ్చే కొలది బాధ్యతలు, జీవితమంటే ఏమిటో తెలిసి వచ్చినప్పుడే తల్లిదండ్రులకు చేరు అవుతారు. ఒకవేళ మీ పిల్లలు మీకు దూరం అవుతుంటే అలాగే పోనివ్వండని కాదుగాని వారు ఏమి చేయాలనుకుంటున్నారో, వారి జీవితంలో ఏమి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో దయచేసి తెలుసుకొనివ్వండి. తల్లిదండ్రులను కదా అని వారిని పట్టి బంధిస్తే ఇంకా వారు తిరుగుబాటుకు, మూర్ఖత్వానికి వెళ్ళవచ్చు. అప్పుడు మీరు వారికి చేయాలనుకున్న జీవిత విలువలను వారికి మీరు అందించలేకపోవచ్చు. గనుక మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీ జీవిత ఆశయాలు, మీ విలువలు ఎట్టివో, ఎంత గొప్పవో వారు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులైన మీరు కొన్నిసార్లు పట్టు విడువలసి ఉంది. ఈ విధంగా చివరికి ఒనేసిము ఫిలెమోనును తిరిగి చేరుకున్నట్టు మీ పిల్లలు మిమ్మల్ని తప్పక తిరిగి చేరుకుంటారు. ఈ విధంగా వారు వారికంటూ అనుభవాన్ని, స్వంత విశ్వాస అనుభవాన్ని పొందగలుగుతారు. పౌలు ఫిలెమోను పత్రికలో వ్రాసిన విమోచన సందర్భ సారాంశం ఇదే. వేదాంత పండితులు ఈ పత్రికను ప్రత్యన్మాయ పాప పరిహారార్థంగా వర్ణించారు. ప్రత్యన్మాయమంటే ఒకదానికి బదులు మరొకటి అనర్థం. ఈ పత్రికలో మనిషికి బదులు యేసుక్రీస్తు చేసిన శిలువ యాగాన్ని గూర్చి తెలియచేయబడుతుందని కూడా చెప్పబడింది. ఒనేసిము నీకు ఏమైనా రుణపడితే అది నా లెక్కలో వ్రాసుకో, నేను తీరుస్తాను అని పౌలంటున్నాడు. ఈ విధంగా క్రీస్తు మనకు బదులుగా శిక్షను అనుభవించి మన పాప రుణం తీర్చివేశారు. యెషయా భక్తుడు కూడా తన ప్రవచనాల్లో దేవుడు మనందరి దోషాన్ని తన కుమారునిపై మోపాడని వ్రాశాడు. ఈ పత్రికలో శుద్ధీకరణ లేక పవిత్రీకరణ అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మొదట ఒనేసిము ప్రయోజకుడనే అర్థం కలిగి ఉన్నా తన పేరుకు తగినట్టు జీవించలేకపోయాడు. కాని రెండవ దశలో ఆ అర్థానికి నెరవేర్పునుందాడు. తిరిగి అతడు నూతనత్వంతో, క్రీస్తు ద్వారా పొందిన శక్తితో ప్రయోజనకరంగా జీవించడానికి నీ యొద్దకు వస్తున్నాడని ఫిలెమోనుకు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనము సువార్తల అధ్యయనంలో తెలుసుకున్న రీతిగా పౌలు ఒనేసిము ఎడల అనుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అదేమంటే పేతురు బండ వంటి గట్టివాడు కాదు, రెల్లు వంటి బలహీనుడు. అయినా ప్రభు అతన్ని కేపా అని పిలిచాడు. అతడు నిజంగా కేపా అయ్యాడు. అదేవిధంగా తమ పిల్లల ఎడలను తల్లిదండ్రులు అనేకుల ధోరణి కనుపరుస్తూ అతి శ్రేష్ఠులు కాగలరనే దృక్పథాన్ని తల్లిదండ్రులు పిల్లల ఎడల కలిగి ఉండాలి. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు లేక నీ ద్వారా గొప్పవాటిని జరిగిస్తాడనే నమ్మకత్వాన్ని మీ పిల్లల ఎడల మీరు కలిగి ఉండండి. పౌలు వ్రాసిన ప్రేమ అధ్యాయములోని ప్రేమ ఆ విధంగా చేస్తుంది. ప్రేమ నమ్ముతుంది, ప్రేమ నిరీక్షిస్తుంది, ప్రేమ ఓర్చుకొని సహిస్తుంది, ప్రేమ కనిపెడుతుంది, ప్రేమ ఎన్నో మంచివాటిని నెరవేరుస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల నుండి
మితిమీరి కోరుతూ ఉంటారు, మితిమీరి ఆశిస్తూ ఉంటారు. పిల్లలు మారు మనసు పొందకుండానే, క్రీస్తును ఎరగకుండానే, క్రీస్తును అనుసరించకుండానే మంచి చేయండి, ఆత్మఫలాలు పళ్లించండి, భక్తిగా ఉండండి, సేవ చేయండి, చేసినట్టు నటించండి అని తమ పిల్లలు ఏమీ తెలుసుకోకముందే, రక్షణ పొందకముందే, యేసు ప్రభువును అర్థం చేసుకోకముందే వారిపై ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇది న్యాయం కాదు. అయితే మొదట పిల్లలు రక్షణ లేక మారు మనసు పొందాలి. అప్పటి నుండే క్రమబద్ధమైన ఆత్మీయ ఎదుగుదల ద్వారా అభివృద్ధి చెందుతారు. అయితే ముందే వారిపై ఒత్తిడి చేస్తే వాళ్ళు విసిగిపోతారు. తల్లిదండ్రులు ఆశించేవేవి తమ పిల్లలు ప్రదర్శించలేరు. ఒనేసిము కూడా పిలేమోనుకు నిష్ప్రయోజకంగా ఉన్నప్పటికీ మార్చబడినాక ఎంతో ప్రయోజకుడయ్యాడు. పేరుకు తగినట్టు జీవించాడు. ఈ విధంగా మార్చబడుట లేక శుద్ధీకరించబడుట అనేది కూడా ఈ పత్రిక అంశాల్లో ఒకటై ఉంది. ఈ పత్రికలో ఉన్న మరొక సందేశం ఏమిటంటే, పౌలు ఒనేసిమును గూర్చి పిలేమోనును వేడుకుంటూ, ఒనేసిము నీకేమైనా బాకీ పడితే నేను తీరుస్తాను అని, అయినా నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పాలా అనంటూ ఉన్నాడు. నీ మట్టుకు నీవే నాకు రుణపడ్డావు అంటున్నాడు. నీ మట్టుకు నీవే అనేది వ్యక్తిగతం, వ్యక్తిత్వాన్ని గూర్చి తెలియజేస్తుంది. దేవుడు నిన్ను నన్ను వ్యక్తిగతంగా వ్యక్తిత్వం గలవారిగా సృజించాడు. మనకంటే ముందు, మనతో పాటు, మన వెనుక మనలాంటి వారెవరూ లేనంతటి ప్రత్యేకతతో సాటిలేని వారిగా సృజించబడ్డాం. అయితే క్రీస్తు యేస్సులో క్రొత్తగా జన్మించితేనే గాని అట్టి ప్రత్యేకత లేక దేవుని పోలిన సంపూర్ణ స్థితి మనకు ప్రాప్తించదు. గనుక పౌలు ద్వారా క్రీస్తులోనికి నడిపించబడిన పిలేమోను పౌలుకు ఆత్మ విషయాల్లో రుణస్థుడని, బాకీపడి ఉన్నాడని పౌలంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో నీవు నీ వ్యక్తిత్వానికి, నీ జీవితానికి క్రీస్తే ఆధారమని నీకు తెలియచేయబడుతూ ఉంది. గనుక ప్రభువా, నేనెట్టి వాడనై ఉండాలని నీవు ఆశించావో ఆ విధంగా అవడానికి నీ ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాను అనే తీర్మానము చేసుకునుమని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. అట్టి తీర్మానాన్ని చేసుకుంటున్న మీ అందరి కొరకు ప్రార్థించబోచున్నాం. దయతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, ఇంతవరకు మీ వాక్యము ద్వారా విమోచనము, నూతన జన్మను గురించి, మీ ప్రేమను గూర్చి ఎంతో స్పష్టముగా మా శ్రోతలకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపాలకు వచ్చే శిక్షను, మరణమును మీ ప్రియ కుమారునిపై మోపి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మీతో మమ్ములను సమాధానపరుచుకున్నందుకు, మమ్ములను తిరిగి కొన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తమ వ్యక్తిగత జీవితాలకు క్రీస్తే ముఖ్యమైన ఆధారమని ఒప్పుకుంటున్న ప్రియ శ్రోతలను దీవించుమని పౌలు వ్రాసిన ఈ పత్రిక ధ్యానాల ద్వారా వింటున్న శ్రోతలు తమ ఒక్కొక్కరి జీవితాలను మీ యొక్క వాక్య వెలుగులో పరిశీలించుకొని రక్షణ పొందడానికి, మీ రాక కొరకై సిద్ధపడడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.